పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. మందుకు బానిస అయినటువంటి వ్యక్తి, మగవాడు ఎవరైతే ఉన్నాడో డెఫినెట్ గా యావత్ కుటుంబానికి నరకం చూపిస్తాడనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. కుటుంబానికి ఒక్కదానికేనా? కుటుంబానికి ఒకదానికే. యా, ఐ గాట్ యువర్ పాయింట్. సమాజానికి కూడా ఏమిటో కష్టాల్లో కూడా నవ్వాల్సిన పరిస్థితి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది నవ్వేందుకు నాకు. అంటే భగవంతుడికి తెలుసు కదా, ఆయన చూస్తాడులే అని అనుకుంటాను అనమాట. సమాజానికి అన్న పాయింట్ లో ఇట్లా రోడ్ల మీద పడిపోతూ ఉంటారు, గుద్దేస్తూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా. డెఫినెట్ గా. సో అతని వల్ల ఇంకొకరికి కూడా డెఫినెట్ గా వాడితో సంబంధం ఉండక్కర్లేదు, డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంది. ఫ్యామిలీ ప్రిసైస్లీ మాట్లాడాలి అనుకుంటే ఫ్యామిలీ చాలా టార్చర్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు అక్క. మానేయాలి అని అనుకున్నా మానేయలేరు, మానకూడదు అనుకున్నవాడు మానేయాలని ఎందుకు అనుకుంటారు కదా. సో అసలు ఈ మందు నుంచి, ఈ పెనుభూతం నుంచి బయటపడాలి ఆ వ్యక్తి అని అంటే ఎట్లా, మరి ఏం చేయాల్సి ఉంటుంది? ఏదైనా మార్గం చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అడిక్షన్ అంటే దేనికైనా సరే విపరీతంగా అలవాటు పడిపోతే గనక, వ్యసనము కింద మారితే గనక, నేను చాలా సందర్భాల్లో చూశాను నాకు మంచితనమే వ్యసనం అని చెప్పి. అప్పుడు కూడా మీరు ఇదే స్విచ్ పడి చదువుకో. అవును, వ్యసనానికి ఎవరు కూడా గురి కాకు. ఒకటి మామూలుగా అలవాటు ఉంది అని అంటే అది వేరు. అలాగే లేదండి మాకు వ్యసనంగా అయిపోయింది, మేము వదలలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో భార్యలతో భర్తలు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భార్య వచ్చి చెప్తారు, అమ్మ తాగనప్పుడు అంటారు, అసలు నేను ఎందుకు తాగుతున్నానో నాకు అర్థం కావట్లేదు, నేను వద్దనే అనుకుంటాను, ఆ టైంకి నేను వెళ్ళిపోతున్నాను అని అంటారు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బ్రెయిన్లో ఏమవుతుంది అని అంటే కార్టిజాల్ రిలీజ్ అవుతుంది అనమాట. ఒక హార్మోన్ ఉంటుంది మందు తాగినప్పుడు, డోపమైన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుంది. మందనే కాదు, ఏ వ్యసనానికైనా చెప్తున్నాను మీకు ఇది. అది మనం చేసినప్పుడు ఆనందం అనేది రిలీజ్ అవుతుంది కదా. అదేం చేస్తుందంటే ఆ టైంకి మళ్ళీ ఆ ఆనందాన్ని రిలీజ్ చేయడానికి అని చెప్పి మన మైండ్ని సంసిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడు నిన్ను తాగావు కదరా, ఇవాళ కూడా తాగు, నిన్న నువ్వు ఆనందం ఫీల్ అయ్యావు కదా, ఇవాళ నువ్వు మళ్ళీ ఆనందం వస్తుంది, డోపమైన్ రిలీజ్ చేయాలరా, నువ్వు తాగని చెప్తుంది అనమాట. సో ఆ డోపమైన్ రిలీజ్ అవ్వడానికి మనం ఎన్నుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడము, పిల్లలతో గడపడము, హస్బెండ్ వైఫ్తో గడపడము, అమ్మాయికి ఇష్టం ఉన్నవేవో మాట్లాడడము, ఇట్లాంటివి ఇంపార్టెంట్ అనమాట. ఆనందాన్ని వేరే విధంగా ఎన్నుకుంటే, క్రితం 2-3 రోజుల ముందు ఏ ఆనందం అయితే వెతికావో ఆ ఆనందాన్నే చూడమని చెప్తుంది బ్రెయిన్ ఖచ్చితంగా. దాన్ని మనం రూట్ లో మార్చుకునే విధి విధానం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పెళ్ళాల జోలికి వస్తే గనక, తాగుతున్నప్పుడు తాగిన తర్వాత తిడతారు చూసావు, నువ్వు దిగిన తర్వాత తిడుతుంటారు అన్నట్టు, నువ్వు ఇలానే చేస్తావు, నువ్వు ఇలానే అయిపోతావు, నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నేను అనవసరంగా చేసుకున్నాను, నేను బలాన వాళ్ళ మాటలు వినే మీరు తాగుడు మానేస్తారా, మా మాటలు విని తాగుడు మానరా, ఎవరు చెప్తే మీకు ఎక్కుతుంది మైండ్కి, మేము చెప్తే మీకు ఎక్కదా, స్క్రిప్ట్ ఇది అవునా కాదా, ఇలాంటివన్నీ పెయిన్ అంటారు కదా. అసలు ఎలా అంటే ఆ పెయిన్ లో నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, వ్యసనాన్ని భరించే వాళ్ళు కూడా కోల్పోతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకు కూడా తెలీదు. వ్యసనం తాగేవాడికి తెలీదు, తాగిన వాడిని భరించే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అంటే ఆ పెయిన్లో కూరుకుపోతారు అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఏ రకంగా ఎవ్వరు చెప్పితే మానితే మనకెందుకు, ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఎవరో ఒకళ్ళు చెప్పాలి. మనకి అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి అని అంటే తాగుడు మానాలి, అవునా కదా? కరెక్ట్. కాబట్టి ఇంకొకటి ఖచ్చితంగా నేను చెప్తున్నా, పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనే జోలికి వెళ్ళకూడదు. ఎందుకు అని అంటే గనక, మనం చూసి తండ్రి పిల్లలకి హీరో. నేను చెప్తాను కదా, పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు రియల్ హీరోస్ని కాదు, రియల్ హీరో మీ నాన్న అని చెప్తాను. మరి అలాంటప్పుడు వాళ్ళనే కదా మనం ఫాలో అవుతాం కదా ఖచ్చితంగా.
కాబట్టి మంచి తొందరగా ఫాలో అవ్వరు, చెడుని మాత్రం ఫాలో అయిపోతాం పిల్లలు, అవునా కదా? చెడే మన చూడు మా చిన్ను గోల్డ్ కొరుకుతున్నావు చిన్ను తగ్గించేసేయి అని సుజాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మా నాన్నకు కూడా అలవాటు ఉంది గోల్డ్ కొరకడం అని. మరి మీ నాన్నకి రోజు కంప్యూటర్ తుడుచుకోవడం, బల్లలు తుడుచుకోవడం, కార్ తుడుచుకోవడం, నీట్గా ఉండడం కూడా అలవాటు ఉంది కదే, మరి అదెందుకు రాలేదు మీకు అని అన్నాను నేను. మంచి తొందరగా ఫాలో అవ్వరు, చెడుని ఫాస్ట్ గా ఫాలో అవుతారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ జోలికి వెళ్ళొద్దు అనేది గుర్తుపెట్టుకోవడం. పైగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు 3-9 ఏజ్ లో ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళు తల్లిని ఒకవేళ తండ్రి తాగేసి వచ్చి కొడుతూ ఉంటే ఆ పిల్లలు ఎంత బెదిరిపోతారో కదా, నరకం కదా జీవితాంతం. దెబ్బలాడుకుంటే కొట్టడము అనేది ఈ మధ్య కాలంలో అయితే చాలా తగ్గింది పద్మిని, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది. మరి నిజంగా చెప్పాలి అని అంటే మేబీ కొంచెం చట్టం కూడా కొంచెం సీరియస్నెస్ గా ఉంది కాబట్టి కొట్టడము అనేది చాలా తగ్గింది. కానీ తాగొచ్చినప్పుడు దెబ్బలాడుకుంటారు చూసావు, ఆ దెబ్బలాట అనేది పిల్లలు వినకూడదు, మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. భయపడతారు, ఎందుకు భయపడరు చెప్పరు. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే తప్పు చేసినప్పుడు అమ్మ ఇట్లా రియాక్ట్ అవుతుందా అని అంటే ఆ తప్పుని దాయడానికే ప్రయత్నం చేస్తారు కదా, అవునా కాదా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అది మానేయాలి అనుకోవడం ఇంపార్టెంట్. మరి మానేయాలి అనుకునే వాళ్ళు, లేకపోతే ఆ మనిషి మారాలి అనుకునే కుటుంబ సభ్యులు అనుకుంటే ఎట్లా, మరి ఏం చేయాలక్క? మీరు హిందూ సాంప్రదాయంలో ఉంటే గనక ఆంజనేయ స్వామి పర్ఫెక్ట్ దేవుడు ఈ అడిక్షన్ మానేయాలి అని అంట. ఎంత పర్ఫెక్ట్ అంటే నేను నా కళ్ళారా నేను చూశాను, నా ఖచ్చితమైన నమ్మకం అది ఉంటే, ఆయన మీ దగ్గర ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు తాగరు అనేది నా గట్టి నమ్మకం. ఎట్లా ఆరాధన చేయాలి? మీరు చక్కగా ఆంజనేయ స్వామిది ఏదైనా మెళ్ళో కానివ్వండి, లేకపోతే ఒక కడియం రూపంలో కానివ్వండి వేసుకోండి, అది ఏమన్నా కానివ్వండి, కాపర్ది కానివ్వండి, వెండిది కానివ్వండి, మీ ఇష్టం వేసుకోండి. అలాగే ఆరాధన ఒక 41 days మీరన్నా చేయండి, లేదు అంటే కనుక మీ వారినన్నా చేయమని చెప్పండి. వ్యసనం ఉన్న వాళ్ళైనా సరే, భరిస్తున్న వాళ్ళైనా సరే 41 days హనుమాన్ చాలీసా చదివి ఆ వాటర్ ని వంటకు ఉపయోగించడము, లేదు అంటే గనక ఎక్కువగానే పెట్టుకోండి. నీళ్లు ఒక గాజు దాంట్లోకి తీసుకుంటే చాలా మంచిది, గాజు గ్లాస్ లో కానీ గాజు బాటిల్లో పారదర్శకత అనేది ఉంటుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ నేను గాజు బాటిల్స్ కొనుక్కున్నాం చెన్నై నుంచి వచ్చినప్పుడు, బాగున్నాయని. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కి గాజు దాంట్లో వాటర్ కి చాలా తేడా ఉంది, టేస్ట్ రుచిలో చాలా తేడా ఉంది. నాకు భలే రుచిగా అనిపించాయి గాజు వాటర్. కాబట్టి ఖచ్చితంగా సమ్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ విత్ ప్లాస్టిక్ కానివ్వండి. ఇది గాజు బాటిల్లోనే వాటర్ పోసుకొని దేవుడి దగ్గర పెట్టి ఎనర్జైజ్ అవుతాయి. మనం చదువుతున్నప్పుడు, హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు ఎనర్జైజ్ అవుతాయి. కొంచెం ఎక్కువగా తీసుకొని అది వంటలోను, అలానే లేదు అంటే గనక మీరు మంచినీళ్ళు ఇవ్వడానికి, అలాంటప్పుడు ఖచ్చితంగా ఇచ్చి ఈ వ్యసనం అనేది దూరం అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకోండి. హనుమాన్ చాలీసా ఒక్కసారి ఎన్నిసార్లు? 3 సార్లు చదవండి, మినిమం 3 times చదివితే ఆ ఎనర్జీ బాగా అందుతుంది. వెంటనే వాటర్ యూజ్ చేసుకోండి. ఏ రోజు మొదలు పెట్టమంటారు దీన్ని? మంగళవారం నాడు మొదలెడితే చాలా మంచిది. వ్యసనాలు అన్ని కూడా తొలగిపోతాయి. అందులో రాహు చాలా, మనం చెయ్యొద్దు అన్న పనిని ఎందుకురే ఏం కాదురా అబ్బాయి ఒక్కసారి వెళ్ళొచ్చేసే, అక్కడ ఏసీ ఉంది బయట లేదని చెప్పి పంపిస్తాడు లోపల. కాబట్టి అందుకని గుర్తు పెట్టుకోండి, మంగళవారం నాడు చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది. ఓకే, స్విచ్ వర్డ్ కూడా చెప్తా అన్నారు, అది కూడా చెప్పండి. నేను చెప్తాను. నిజంగా చెప్పాలంటే పెయిడ్ స్విచ్ వర్డ్ అనమాట. ఎవరైతే మనకి వస్తారో పెయిడ్ ఆ బ్యాచ్ వేరే ఉందిలేండి. ఓకే చెప్పండి. నవ్వచ్చు. స్పైడర్ కట్ ఓపెన్ క్లియర్ డివైన్ లైట్. స్పైడర్ కట్ ఓపెన్ క్లియర్ డివైన్ లైట్. నాకు చదువుతూ ఉంటే నాకు అనిపించింది, ఎక్కడైతే ఆ జాలంలో స్పైడర్ అంటే ఏంటి, స్పైడర్ ఏం చేస్తుంది, మొత్తం అంతా అల్లుకుంటూ ఉంటుంది కదా వలలో, ఆ వలలో చిక్కిన వాళ్ళని కట్ చేసి ఓపెన్ చేసేసి, ఆ వలను ఓపెన్ చేసేసి క్లియర్ డివైన్ లైట్ అందేలాగా చూడు అని చెప్పి మనము యూనివర్స్ కి దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి? అంతే, అవునా కదా? ఖచ్చితంగా ఆ వల నుంచి మనం బయటకు వచ్చేయాలి. అలానే ఆ డివైన్ లైట్ అనేది మనం చూడాలి. ఇది గనక మీ పిల్లలు గనక మొబైల్ పట్టుకొని అడిక్షన్ ఉంటే కూడా
అది కూడా మిమ్మల్ని తప్పకుండా పిల్లల్ని కూడా దూరం చేస్తుంది అడిక్షన్ నుంచి అని చెప్పుకోవచ్చు. అమేజింగ్ అక్క, డెఫినెట్ గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సమస్యతో ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి అందరూ బయటపడాలి. ప్రశాంతవంతమైన జీవితం, ముందు వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, మానసికంగా పక్కన ఉన్న వాళ్ళు బాగుంటారు. అలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంజనేయుడి గురించి వినడం చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ ఆంజనేయ స్వామే చెప్పించారు అనేది ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను. ఖచ్చితంగా. కృతజ్ఞతలక్క. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.